ప్రెజెంటేషన్ అయిపోయేంత వరకు అందరండి దయచేసి. ఇక్కడ నిర్వహించినటువంటి క్రికెట్ టోర్నమెంట్ కి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి రాష్ట్ర కార్యదర్శి మన ఫౌండేషన్ చైర్మన్ మన్నెట్టి వెంకటరెడ్డి గారికి హృదయపూర్వక నమస్కారాలు. ఈ వేదిక మీద ఉన్న పెద్దలకు కూడా నా యొక్క ప్రత్యేక నమస్కారాలు. క్రీడాకారులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమాలు ప్రతి సంక్రాంతికి కూడా మీరు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదే మాదిరిగా మీకు ఏ అవసరమైనా కూడా ఉదయగిరి మండలంలో అందుబాటులో ఉండే ఏకైక నాయకుడు అని కూడా ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. మన్నెట్టి వెంకటరెడ్డి గారు ఎప్పుడు కూడా మీకు అందరికీ కూడా అందుబాటులో ఉంటాడు. అదే మాదిరిగా మీ ఏ సహాయం కావాలన్నా కూడా ప్రతిదానికి నేనున్నానంటూ ముందుకొచ్చే ఏకైక వ్యక్తి మన్నెట్టి వెంకటరెడ్డి గారు. ప్రత్యేకంగా ఆయన కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మొత్తం ఏదేమైనప్పటికీ ఈ రోజు ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యులు గారు అందుబాటులో లేరు అసెంబ్లీ సందర్భంగా. లేకపోతే ఈ రోజు వచ్చిండేవాళ్ళు, ఏం ఇబ్బంది లేదు. నెక్స్ట్ టైం జరిగినప్పుడు ఖచ్చితంగా ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా అదే మాదిరిగా మన మన్నెట్టి వెంకటరెడ్డి గారి చేతుల మీదుగా ఈ ప్రైజ్ అందుకోవాల్సింది కోరుతున్నాము. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఏదైతే మనం జనవరి 17 నాడు ప్రారంభించిన ఉదయగిరి స్టేట్ పేట బీసీ కాలనీ అలాగే కొంతమంది పిల్లలు ఆధ్వర్యంలో నా దగ్గరకు వచ్చి, సార్ ఈ సంవత్సరం మాకు క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేయాలని అడిగారు. వాళ్ళు అడిగిన వెంటనే తప్పకుండా మీ అందరికీ నేను చేదోడు వాదోడుగా ఉంటానని చెప్పేసి మీకు వాళ్ళకి సాయం చేయడం జరిగింది. ఆ రోజు సంక్రాంతి ముందు ప్రారంభించుకుందాం అనుకున్నాము. కొన్ని అనివార్య కారణాల వల్ల కుదరలేదు. 17th జనవరి ఐ థింక్ మనం ప్రోగ్రాం ప్రారంభించాము. తర్వాత మధ్యలో నేను అందుబాటులో లేని దానివల్ల ఫైనల్ ఈరోజు పెట్టుకోవడం జరిగింది. కానీ ఈరోజు ఆల్ ఆఫ్ సడన్ డే బిఫోర్ ఎస్టర్డే నేను చెప్పాను వీళ్ళకి, ఎవరు బాబు ఇలా వస్తాను టోర్నమెంట్ అరేంజ్ చేయండి ఫైనల్ అని. వాళ్ళకి ఈ అరేంజ్మెంట్ చేసిన ప్రత్యేకంగా ఈ టీంకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వాళ్ళలో మెయిన్గా బబులు, హేమంత్, ప్రసన్న కుమార్, రంతుల్లా, వెంకటేష్, చిన్న, దినేష్ వీళ్ళందరూ కూడా చాలా స్పోర్టివ్ ఇన్స్పిరేషన్తో ఈ ప్రోగ్రాం చేశారు. వాళ్ళందరూ కూడా మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. బయట నుంచి ఎవరైతే పెద్దలు ఈ ప్రోగ్రాం ఇంత సక్సెస్ కావడానికి ముందుండి నడిపించినటువంటి మన ఏదైనా వాటర్ కానీ ఇక్కడ అందుబాటులో ఉండి వాళ్ళ ఫెసిలిటీస్ కల్పించడంలో మట్ల రామయ్య గారు, రంతజాని గారు, అలాగే గాజుల బాబు, ఇక్కడ లోకల్ ఇంకా మన కొంతమంది పెద్దలందరూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా చాలా వాళ్ళ సహకారాలు చేశారు. అలాగే నా మిత్రుడు ఆవుల శ్రీను బాబు, ధనరాజు కూడా ముందుండి వీళ్ళందరూ చాలా ధన్యవాదాలు మీకు అందరికీ. చాలా మంచి ప్రోగ్రాం చేశారు. ఇది ఐ థింక్ బీసీ కాలనీ ఏరియాలో ఇది రెండోసారి మనం ఈ ప్రోగ్రాం నడిపడం. రాబోయే రోజుల్లో ఇంకా మంచి స్టేడియం తోటి ఒక మంచి ప్రోగ్రాం చేద్దామని ఒక ఆలోచనకు వద్దాము. మంచి యూనిఫామ్స్ విత్ సమ్ మెటీరియల్ తోటి మంచి టోర్నమెంటే రాబోయే రోజుల్లో చేద్దామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే మొన్న చంద్రపడి విలేజ్లో ఒక టోర్నమెంట్ జరిగింది. ఆ రోజు ఎమ్మెల్యే గారి సమక్షంలో వారు పిలవని నేను కూడా వెళ్ళాను ప్రజెంటేషన్కి. ఆ రోజు సార్ తోటి ప్రయాణిస్తుంటే, అన్న ఇక్కడ మనం ఉదయగిరి మండలం ఉదయగిరి హెడ్ క్వార్టర్లో ఎక్కడైనా ఒక మంచి స్టేడియం తయారు చేద్దాము క్రికెట్ కోసం. ఎందుకంటే యూత్ చాలా అభిమానంగా ఆడే గేమ్ క్రికెట్ కాబట్టి ఈ పండుగ వాతావరణం, పండుగలకు వచ్చినటువంటి యూత్ బయట నుంచి వస్తారు.
వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేస్తూ మంచి వాళ్ళకి ప్రోత్సాహకాలు ఇవ్వాలని చెప్పి ఒక స్టేడియం తయారు చేయడానికి కూడా ఒక ప్రణాళిక చేస్తున్నాము. అది రాబోయే రోజుల్లో ముందడుగు వేస్తుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాము. ఇకపోతే ఇక్కడ కొంతమంది నాయకులందరూ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడ తర్వాత ఈ కాలనీలో అంకయ్య, తర్వాత బీసీ కాలనీ నుంచి వెంకటేష్, చాలా మంది కూడా ఇక్కడ వాలంటీర్ గా వర్క్ చేశారు. వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మెయిన్ గా ఏంటంటే ఇంత ఎటువంటి గొడవ లేకుండా, ఎటువంటి ఆక్షేపణ లేకుండా ఈ కార్యక్రమం జరిపినటువంటి టీంకి ప్రత్యేకంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు ఇలా జరిగితే ఇంకా కొన్ని మాకు ఎంకరేజ్ ఇచ్చినటువంటిది, ఇంకా మంచి కార్యక్రమాలు చేయడానికి ముందుకు వచ్చే విధంగా మేము కూడా ఒక ఆలోచన విధానంతో పోతాం. ఇప్పుడు ఏదైతే మనం ప్రజెంటేషన్ కార్యక్రమాన్ని